నేడు మరో కొత్త టెక్నాలజీని వినియోగించడం జరిగింది. విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం కోసం పాఠశాలలో కొత్త బోధనా విధానాలను అమలు చేసుకోవాలి. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానంతో కాకుండా వారిలో ఊహాశక్తి, ఆలోచన శక్తి పెంపొందించేలా బోధన సాగాలి. ప్రతి విద్యార్థిలో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆ కళను నిజం చేయడానికి విద్య ఒక మార్గం. కానీ ఈరోజు విద్య కేవలం పుస్తకాలలో కాదు, సృజనాత్మక ఆలోచనలో ఉంది. విద్యార్థులు తమ ఆలోచనలను చిత్రాల ద్వారా వ్యక్తపరుస్తారు. డ్రాయింగ్ వేస్తూ, రంగులు నింపుతూ వారు తమ ఊహాశక్తిని వెలికితీస్తారు. ప్రతి గీత, ప్రతి రంగు వారి భవిష్యత్తు వైపు ఒక అడుగుగా మారుతోంది. ఇక టెక్నాలజీ తోడై బోధన ఒక కొత్త రూపం దాల్చితే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మనం అందిస్తున్న విద్య మార్కులకే పరిమితం కాకుండా జీవన నైపుణ్యాలకు, ఆత్మవిశ్వాసానికి, స్వప్నాలకు పునాది వేయాలి. ప్రతి విద్యార్థి తన సృజనాత్మకతతో, తన కృషితో భవిష్యత్తు నిర్మించగలడే నమ్మకాన్ని కల్పించాలి. టెక్నాలజీని కూడా బోధనలో భాగం చేస్తూ, విద్యార్థులకు అనువైన విధంగా పాఠాలను అందిస్తూ, వారిలో ఆసక్తి పెంచుతూ ప్రతి పాఠం కేవలం ఒక క్లాసుగా కాకుండా ఒక అనుభవంగా మారుస్తున్నాను. ఇదే నా లక్ష్యం. కొత్త బోధనా విధానాలతో, సృజనాత్మకతతో, టెక్నాలజీతో ప్రతి పిల్లల కలలను సాకారం చేస్తూ ఒక వెలుగైన భవిష్యత్తు వైపు నడిపించడం.